హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజు సండే ఇలాగా చక్కగా పూజ చేసుకున్నానండి నేను. ఎందుకంటే పొద్దున్నే మార్నింగే 3 గంటలకే లేచానండి. కాబట్టి త్వరగా పూజ అయిపోయిందండి. తెల్లవారేటప్పటికి మంచిగా పూజ అయిపోయింది. ఇది చూడండి వర్షం లేదు ఈరోజు. కాబట్టి మనం ఈ పని చేసుకోగలిగానండి తొందరగా. ఎందుకంటే వర్షం లేకుండా ఉంటే ఆనందంగా వేయాలనిపిస్తదండి ముగ్గు. వర్షం వస్తూ ఉంటే అది పోద్దేమో, ఎందుకులే ఎక్కువేసినా అంతా కడుక్కొని పోద్ది కదా అన్నట్టుగా బాధగా ఉంటది. కానీ ఈరోజు లేదండి వర్షము. పర్వాలేదు బానే ఉంది. ఇదయిన తర్వాత పొయ్యి పూజ చేసుకున్నానండి. పొయ్యి నైట్ పడుకునేటప్పుడే కడుక్కున్నానండి. అదంతా నైటే చేసుకున్నానండి. పొద్దున మాత్రం నీళ్లు చల్లి అంతా తూడ్చేసి ఒకసారి ఇంకా పొయ్యి పూజ చేసుకుంటా అండి. స్నానం చేసుకొనొచ్చి పొయ్యి పూజ చేసుకొని, కొద్దిగా బెల్లం, కొద్దిగా పుట్నాలు పెట్టానండి. అక్కడ పొయ్యి దగ్గర నైవేద్యంగా పెట్టి, ఇలా మనము పొద్దున్నే అంతా సింకంతా క్లీన్‌గా ఉండి, ఒక అగరబత్తి వెలిగించుకొని చిన్నగా వెలిగించుకుంటే వెలిగించుకోండి లేకపోతే లేదు. కానీ పొయ్యి మాత్రం శుభ్రం చేసుకోండి. శ్రావణ మాసాల్లో అన్నీ నీట్‌గా ఉండాలండి. ఎందుకంటే మేము నీసు తింటామా లేదా అని అనుకుంటున్నారండి మీరు. కానీ నేను మాత్రం నా పిల్లలకి, నా భర్తకి మాత్రం కంపల్సరీ వండి పెడతానండి. నేను తినను. ఈ నెలంతా మా వాళ్ళకి మాత్రం పెడతాను. కానీ నేను వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత మాత్రం గ్రామ దేవతకు పెట్టిన రోజు ఒక్కరోజు తింటానండి. ఆ అమ్మను మాత్రం నేను తినకుండా ఉండనండి. గ్రామ దేవతలకి మేము ఒకరోజు పోషమ్మకు పెడతామండి. ఆ రోజు మా వాడంతా చేసుకుంటది కాబట్టి నేను అమ్మవారిది ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ ఆ గ్రామ దేవతదైతే తింటానండి. ఆలోపు నా వరలక్ష్మి వ్రతం అయిపోతదండి. కాబట్టి అప్పుడే చేస్తాను నేను. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాతే చేస్తాను. కానీ సండే మా వారు అన్ని పనులు ప్రతిరోజు పని చేసేవాళ్ళు కదండీ! ఒక్క సండే కదండీ వాళ్ళకి హ్యాపీగా ఉండేది. ఇంకా ఆయన చిన్న పిల్లోడిలాగా అలుగుతూ ఉంటే నాకు బాధగా ఉంటదండి మా ఆయన్ని చూస్తే. ఆయన మెడిసిన్స్ అవి వేసుకుంటాడు కదా! నోరంతా చప్పగా ఉంటదండి. ఆయన వారంలో 2, 3 సార్లు తింటాడండి. కానీ నేను వారాలు చూసుకొని తింటానండి. ఈరోజు తినొచ్చా? లేదా? అనేది చూసుకొని తింటాను. అది నా మనసుకు సంబంధించిందండి. నా పిల్లల్ని, మా ఆయన్ని ఎందుకు బాధ పెట్టాలండి? చేసుకున్నా అంతా శుభ్రంగా చేసుకోవాలండి. ఇలా పిండి దీపాలన్నీ తీసేసండి నేను ఆవుకు పెట్టాలని దగ్గర పెడుతున్నా అండి. స్వామివారి విగ్రహం పక్కకు పెట్టుకొని అన్నీ అగో అట్లా గట్టిగా ఉన్నయన్నీ ఆవుకి పెడుతూ ఉంటే నోట్లో ఏమైనా గట్టిగా పోద్దేమో అని తీసేసి ఆ పసుపు, కుంకాలన్నీ తూడ్చేసుకుంటున్నానండి. తుడిచేసి ఆవుకు పెడతానండి. సాయంత్రం వస్తది ఆవు. అప్పుడు పెట్టేస్తానండి. ఈ బియ్యాన్ని మాత్రం మేమే వండుకుంటామండి. ఇలాగా ఏ నాన్ వెజ్ లేనప్పుడు వండుకుంటాము. ఇలా మెల్లిమెల్లిగా అన్నీ తీసేసానండి దీపాలు. ఇందులో 7 ఒత్తులేసానండి పెద్ద దీపంలో. ఈ ఒత్తులన్నీ తీసేసి పెట్టాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.